షూర్. గౌరవనీయులైన షర్మిల మేడం గారికి, కళ్యాణదుర్గం పార్టీ ఇన్ఛార్జి రాంభూపాల్ రెడ్డి అని గారికి నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ ఈరోజు మన కళ్యాణదుర్గం గడ్డపై ఒక గొప్ప చారిత్రక సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం అంటే మన అనంతపురం జిల్లా ఆత్మగౌరవం. 2006 ఫిబ్రవరి 2న మన జిల్లాలోని బండ్లపల్లి గ్రామం నుంచి అప్పటి యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ పథకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ రోజు వారు వేసిన పునాది ఈ రోజు దేశంలో కోట్లాది మంది పేదలకు కొండంత అండగా నిలిచింది. ఆ చారిత్రక కార్యక్రమం మన ప్రియతమ నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పథకాన్ని ఇంటింటికి చేర్చారు. ఈ పథకాన్ని కాపాడుకోవడంలో, కూలీలకు పని కల్పించడంలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిన శ్రమ వెలకట్టలేనిది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని నిరూపించిన పార్టీ పథకం ఇది. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ చరిత్రను చెరిపివేయాలని చూస్తోంది. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన ఈ పథకం పేరు మార్చడం అంటే మన జిల్లా, మన నాయకుల ఆశయాలను అవమానించడమే. పేర్లు మార్చడం మీద చూపిస్తున్న శ్రద్ధను పేదవాడు కడుపు నింపడం మీద చూపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పోరాటంలో మన కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ షర్మిల గారే వెంటే ఉంటారు. బండ్లపల్లి సాక్షిగా పుట్టిన బతుకు బాట ఇది. రాజశేఖరుడి ప్రాణం పోసిన పేదల కోట ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దీనికి కాపలాదారులు. పేరు మార్చి చరిత్రను చెరపలేరు ఏ పాలకులు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి పోరాటం జయప్రదం కావాలి. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారన్నా? నేను మాట్లాడేదా? పని అడిగారు, మీకు ఇవ్వలేదా? చెప్పండి మైక్ లో. మేడం, మావాడు మీ నాయన పని ఇచ్చినాడు. నా మొగుడు చనిపోయినా గానీ, ఒంటరి మహిళ అయినా గానీ, నా కూతురా నేను ఇద్దరు పైన గానీ మాకి బాగలేకోకుండా నీళ్లు సఫల అంతా చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఒకటి నుండి ఈ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు లేరు. ఇంకా ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. అయితే ఆయన భవిష్యత్తు ఎట్లా, ఏం కథ, ఒంటరి మహిళ కదా, ఆయన కండు దండ ఎవరుంటారు, ఏం కథ అని పార్టీ తరఫున వద్దులే, ఎవరు గాని సైబొట్లే, ఎవరు గాని మా పరిస్థితి అర్థం చేసుకోలే. మీ నాయన ఆయన ఒక దేవుడయ్యి అప్పట్లో మా ఇంటి కాటికి వచ్చి కెళి జంతువులు ఇల్లు ఉంటే అది పొడిపోయేలాగా ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వండి అన్నాడు. తెలుగుదేశం జెండా కట్టినోనికి కూడా ఇల్లు ఇవ్వండి ఉండటానికి బీదులు అని ఇచ్చినాడు. ఇప్పుడైతే వాళ్ళ స్వార్థం, వాళ్ళు ఇండ్లు వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక లోన్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా మంచి మంచి వాళ్ళు ఇట్లా తెల్ల తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళే లోపలే రాజకీయాలు చేసుకొని వాళ్ళకే లోన్లు పెట్టుకుంటారు, వాళ్ళకే కరువు పనులు ఇస్తారు. వాళ్ళు మంచి వాళ్ళ ఏం అపాయం జరిగినా వాళ్ళే సర్దుకుంటారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎట్లుండారు ఏం కథ అని పట్టించుకునేలేదు. ప్రభుత్వం గురించి వద్దులే, పిల్లల పైన దయగలిగి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, వాళ్ళకేమన్నా చదువులు లేకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళకి ఇంకోటి వాళ్ళకి ఆ పిల్లలకు పింఛనా లేకుంటే ఎట్లా ఏం కథ అనేది ఆలోచన చేయలేదు. ఆ జగన్ అన్న కళ్యాణం వచ్చింటే నేను దయచేసి పోయినాను. పోయింటే ఆయన నా పైన ఈ పాపని ఎత్తుకొని పోయినాను, పిల్లోని పాలు తాగే పిల్లోని ఇంటికాడ ఏడిచిపోయినాను పక్కింటాను. ఆ జగన్ అన్న మహా తండ్రి నన్ను పలకరించి నా నెత్తి మీద చేయబెట్టి, ఏమమ్మా తెల్లి నీ పరిస్థితి అని అడిగినాడు. నా పరిస్థితి అంతా చెప్పినాను. అప్పటికప్పటికే 2 లక్షలు చెక్ ఇచ్చినాడు. నా కొడుకు నా కోళ్ళకి హాస్పిటల్లో నా చూపించిన దానికి 4 లక్షలు అప్పు చేసినాను. తిరుపతిలో ఒక శవము పోయింది, ఇది కర్నూలులో ఒక శవం పోయింది. అదంతా బాధ్యత అప్పు. ఇట్లా వెళ్తాను అందరితో నా చేయి జాపి కొంగు జాపి నేను ఏడుకొని ఇప్పించుకొని ఇండే బాకి చల్లిసినాను. ఇప్పుడు నాకు బతకటానికి ఏమీ లేదు, నాకు పనికి పోయేకి చేత కాదు. కరువు పనీరు అదైతే కొంచెం చేసి రావచ్చు. మాకు అడిగావమ్మా కరువు పని? అడిగినా ఎవరు ఇవ్వలేదు మేడం. మా ఇండ్ల కాటికి వచ్చి మన బుక్కులు మారుస్తున్నారు. అవి ఇప్పుడు సర్వేర్ పని చేయలేదు. నా బుక్ పోతానే సర్వేర్ పని చేయలేదు. అంతకు మునుపు అవి ఇందుకోరు చేసేవన్నీ సర్వేర్ అయినాయి.
నేను అడిగినాను మా బుక్క సర్వేర్ చేయండి మేము వస్తాము అని, అయినా మాకు ఇలేదు. మా బుక్ ఎవడో మూలకు పారేసినారు. మేమే ఆ విధంగా బతకల్లా, ఈ పిల్లోళ్ళని ఎట్లా సాకల్లా, ఈ పిల్లోళ్ళు చదువులేమి, బట్టలేమి, నాకు తినే బువ్వు ఏమి, 2 పిల్లలు కట్టుకొని నేను ఏతకు పోవాలా. నా బాధ ఒక్కరు అర్థం చేసుకోలేదు మేడం. నువ్వు నీకు పెన్షన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది మేడం. సరే అమ్మా. అంతేనన్నా, ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమమ్మా? మీ ఆయన కూడా వస్తాడా కరువు పనికి? ఓకే. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా